హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాంగ్రీ ట్రావెలర్. సో గాయ్స్, మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇంటి దగ్గర నుంచి గుబ్బలంతలకి మా ఫ్రెండ్స్ అందరం. ఫ్రెండ్స్ కాదు, ఫ్యామిలీ. సారీ, అలవాట్లో పొరపాటు. మిన్ను 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 ఎక్కడికి వెళ్తున్నావు? వేసే బాబు, సంచులు వేసే బాగారేంటి హడావిడి. మా అన్నయ్య పని చేస్తున్నాడు, వీడియో తెస్తున్నాడు, పని చేస్తున్నాడు, లాస్ట్ చేయడు. నిన్ను ఎక్కడికి వెళ్తున్నావు? ఆచ్చా ఆచ్చ వెళ్తున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు చెప్పరా? ఏ గుడికి వెళ్తున్నావు? అదే ఎక్కేసారు. సో గాయస్, ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం అనమాట. గొప్పలంతల గుడికి ఫ్యామిలీ ట్రిప్. ఇంకా మామూలుగా ఉంటుంది ఎంజాయ్మెంట్. కొబ్బరి బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నాం అనమాట ప్రజెంట్ అయితే. ఇలా ఎన్రోడ్ తంగిడి నుంచి ఇంకా అలాగే వెళ్తాం అనమాట. ప్రజెంట్ అయితే ఇక్కడ టిఫిన్ చేయడానికి అయితే ఆగే ఉన్నాడు. మా పెద్ద ఇక్కడ ఏం చేస్తున్నాడు, కానీ చూపించండి. నేను అది ఆ సెన్సార్ కిట్లా అన్నీ చూపించకూడదు. సో గొబ్బలంతల గుడికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకా చూడాలి జర్నీ అయితే ఎలా ఉంటుందో. మొత్తానికి బాగానే ఉంటుంది. ఓకే గైస్, హైవే అయితే చాలా ప్రశాంతంగా ఉంది. చాలా యా. టిఫిన్లు అయితే ఇడ్లీయా? ఓకే కదా. నువ్వేం చేసావు? చపాతి. ఓకే, ఏం కావాలి మిన్ను? తింటున్నావా ముంగలు? నీకేం కావాలి? స్మాషా? పెసర రూప కావాలా? ఓ గాయ్స్, దిగనే. ప్రజెంట్ ఇక్కడైతే హైవే అక్కడ దారిలో ఆగాము టిఫిన్ చేయడానికి. బాలయ్య బాబు సాంగ్స్ పెట్టుకొని వెళ్తే ఆ జర్నీ అనేది హ్యాపీగా సాగిపోద్ది అనమాట. ఆ జోష్ ఊపు వస్తుంది. కాసేపు జర్నీ నన్ను చూసి ఎంజాయ్ చేయండి గైస్. సో హాయ్ గైస్, ప్రజెంట్ అయితే బొట్టాయిగూడలో ఉన్నాం అనమాట. ఇక్కడ కోళ్ళు తీసుకుందామని ఆగాము. మరి దేవతకి కోళ్ళని కొంచెం బలి ఇవ్వాలి కదా, అందుకని చెప్పి అక్కడ ఆగాము. ఇక్కడ మా అన్నయ్య మీద వేట ఆడతాడు అనమాట. ఏం దొరకట్లేదు వేట ఆడుతుంటే. ఏం వేట తెలియట్లేదు, అది అడిగి తెలుసుకుందాం. ఓదో సంథింగ్ ఏదో మింట్ కావాలంట, కొంచెం గొంతుకు బాగాలేదంట, మింట్ అది కావాలంట. సో అది కొంటున్నాడు గైస్. ఇదిగోండి, అట్ లాస్ట్ 2 hours జర్నీ తర్వాత గుడికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడైతే అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. ఆ వైబ్స్ బాగున్నాయి. మెయిన్ ఆ ఫారెస్ట్ వైబ్స్ కానీ చాలా పీస్ఫుల్గా, చాలా డేస్ తర్వాత ఫ్యామిలీకి ఎంజాయ్ చేస్తూ బాగుంది. మన స్లీప్ వేశారు ఇక్కడ. అనే హాయ్ చెప్పు. సో గాయస్, ప్రజెంట్ అయితే ప్లేస్ కోసం వేటాడుతున్నాం అనమాట. ఎక్కడ దొరకట్లేదు. చాలామంది వచ్చున్నారు. అసలు ఇంతమంది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, అసలు ఇంతమంది ఉంటారని. నిన్న రాత్రి 10 కూడా బయలుదేరారంట. ట్రాక్టర్ల మీద, వ్యాన్ల మీద, లారీల మీద, బస్సుల మీద, అన్నిటి మీద వచ్చేసారు. బాగా అసలు చాలా కాయలేదు అసలు. ఏలూరు నుంచి కూడా వచ్చారంట. నైట్ 11 గంటలకు వచ్చారంట. 11 గంటలకు బయలుదేరితే 5 గంటలకు వచ్చారంట. అది అలా ఉంది పరిస్థితి కాదు అక్కడ. చూడండి, మొత్తం వర్షాకాలం అయితే మటుకు ఇదంతా సరమైన జారెడ్ బల్ల ఉంటుంది. జారెడబల్లో జారిపడమే. చూద్దాం గాయస్, ఎక్కడన్నా ప్లేస్ అయితే దొరుకుతుందేమో.
వేట వేట మొదలు పెట్టాలి ఇంకా మామూలుగా ఉండకూడదు. గాయస్ ఇదనమాట మేము వచ్చిన టెంపో ట్రావెలర్ రాజమండ్రి నుంచి. హలో లోపల ఇంటీరియర్ చూపిస్తాను ఎలా ఉందో. వచ్చా మేడం లోపల చేస్తున్నాను ఎలా ఉందని ఉందన్నమాట. చూసారు కదా అసలు అస్సలు ఖాళీ లేదనమాట. ఎంత జనం ఉన్నారంటే నెక్స్ట్ కమింగ్ మార్చ్ 14th నుంచి అనుకుంటా ఇక్కడ గొబ్బలంతులు కూడా జాతర కూడా జరుగుతుందంట. అప్పుడు అసలు ఖాళీ ఉండదు. మోస్ట్లీ చెప్తున్నాను కదా ఇక్కడ ట్రాక్టర్ల మీద నుంచి బస్సుల మీద మొత్తం టాటా ఏసీలు, కార్లు, టెంపో ట్రావెలర్లు అన్నీ. అస్సలు ఖాళీ లేదు గైస్. వంటలు వండుకుంటున్నారు అందరూ. అంటే వంటలు వండుకోవాలి అందరూ అంటే ముందు రోజు నైట్ స్టార్ట్ అయిపోయారు అనమాట దూరం నుంచి వచ్చేవాళ్ళు. కోతి చూసారా గైస్, ఇదే అనమాట కోరిని ఫలించేవి. ఇప్పుడు అమ్మవారికి మొక్కుకొని వచ్చేసి ఇక్కడ మేము కోసేసి మేము వండేసుకుని మేమే తినేస్తాం. దర్శనం గాయస్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మొత్తం కొబ్బరికాయలు, అమ్మవారికి చీరలు, పిల్లలు ఏమన్నా కొనుక్కోవడానికి ఆట వస్తువులు, షాప్స్ అన్నీ చాలా ఉన్నాయి. చూద్దాం. వెళ్ళే రూట్ కూడా కొంచెం ఏంటంటే మట్టి రోడ్ అనమాట. నడవడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. బట్ యా ఈ చిన్న వాటర్ క్రాసింగ్ అయితే మనం దాటుకుంటూ వెళ్దాము. నోరు తిరగట్లేదు గాయస్, ఏమనుకోకండి. మనం ఏమో ఆన్లో లేము, కాకపోతే మనకు ఆ డిఫెక్ట్ ఉంది. అబ్బా నువ్వు పట్టుకోండి అలాగే. ఇప్పుడైతే ఒక 2 kilometers నడుచుకుంటూ వచ్చాం అనమాట. మా వాడు ఫ్యామిలీతో వచ్చాడని చాలా ఎగ్జైట్గా ఉన్నాడు. ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు. ఇది బీప్ చేసుకోండి. నేనే బీప్ చేస్తుంది అక్కడ. ఓకే ఓకే ఓకే. నడుస్తుంటే ఆవేశం కూడా వచ్చేస్తుంది. ఇదేనమాట గుబ్బల మంగమ్మ తల్లి గుడి. మంచి ఫారెస్ట్ ఏరియాలో చాలా బాగుంటుంది గుడి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. గొప్పల తల్లి కూడా ఉంటుంది, గొప్పల మంగమ్మ తల్లి కూడా ఉంటుంది. ఇది గొప్పల మంగమ్మ తల్లి కూడా ఉందన్నమాట. జంగారెడ్డి కూడా ఉంది. సాయి సాయి నాగదోషాలు పోతే అమ్మవారి దీపారాధన చేసుకోండి. స్వయంగా వెలిసిన గుడి నాగేంద్ర స్వామి కొలువుల స్థలం. కొంతకాల నాగదోషాలు పోతే అమ్మవారి దీపారాధన చేసుకోండి. స్వయంగా వెలిసిన గుడి నాగేంద్ర స్వామి కొలువుల స్థలం. కొంతకాల నాగదోషాలు పోతే అమ్మవారి దీపారాధన చేసుకోండి. గాయస్ మా వాడు టికెట్స్ కొంటున్నాడు లోనికి వెళ్ళడానికి. చల్లగా ఉంది. 10 రూపీస్ అనమాట టికెట్. అక్కడికి లోపల ఎంట్రన్స్ టికెట్. ఇక్కడే అనమాట చిన్న గుడి అనమాట. ఇక్కడ చూసినట్టయితే మనకి వాటర్ ఉంటుంది కదా, వాటర్లోంచి వాటర్ మధ్యలో ఉంటుంది అనమాట తల్లి. నేను చూపిస్తాను కదా తర్వాత. ఎన్నాళ్ళు అయితే మొత్తం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఉండేది. కాకపోతే బ్యారిగేట్లు అవి కట్టేసారు, లోపలికి వెళ్ళడానికి లేదనమాట. బయట నుంచి దర్శనం చేసుకోవాలి మనం ఏం చేసుకోవాలన్నా సరే. లోపలికి వెళ్ళాలని లేదన్నా.
గాయస్ ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లంచ్ అయితే చేస్తున్నారు. వెరైటీస్ ఏంటో చూద్దాం. ప్రాన్స్ బిర్యానీ, చికెన్ ఫ్రై, వైట్ రైస్, ఇది సాంబారు, మష్రూమ్ కర్రీ, రైతా, ఇది ఏం లేదు కదా మజ్జిగ. బిర్యానీ ఎలా ఉంది? అని అప్పుడే తినేద్దావు నువ్వు? అని అప్పుడే తినేద్దావా? ఓకే గైస్ ఇవన్నీ డ్రింక్స్ అనమాట, కూల్ డ్రింక్స్, వేరే డ్రింక్స్ కాదు. అన్నీ తెచ్చి ఆయిల్ ప్యాకెట్ మర్చిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ కోసం దూరం వెళ్ళాల్సి వస్తుంది. జున్ను మిన్ను 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 బాగుందా బిర్యానీ? జున్ను ఇలా చూడు, బిర్యానీ బాగుందా? సూపర్ ఉందా? మిన్ను బాగుందా బిర్యానీ? మా తమ్ముడు ఊగుతున్నాడు చూడండి, సూపర్ గా. చూసారా ఎంత ఎంజాయ్మెంట్ చేస్తున్నామో చూడండి. సూపర్, వేరే లెవెల్ గా ఎంజాయ్ చేస్తున్నాం మేము. మామూలు విషయం కాదు ఇది. జీ బాలయ్య, కొండవల్లి చెప్పాలంటే జై బాలయ్య. అది బాగుంది, సూపర్ ఉన్నాయి. సో గాయస్ మేమైతే సక్సెస్ఫుల్గా గొప్పల మంగమ్మ తల్లి టెంపుల్ అయితే దర్శించుకొని ఇంకా రిటర్న్ అవుతున్నాం అనమాట. అరౌండ్ టైం వచ్చేసి 4 PM అయింది. ఇక్కడ నుంచి 4 PM తర్వాత ఇంకా ఎవరు ఉండడానికి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇదంతా ఫాస్ట్ ఏరియా కాబట్టి త్వరగా చీకటి పడిపోతుంది కాబట్టి తొందరగా అందరినీ వెకేట్ చేసేస్తారు. Subscribe to our channel.